మనం ఉగాది సందేశంలో ఎక్కడో చెప్పాను నేను. 10 ఏళ్లకి మనిషి సాధించే విజయం ఏమిటంటే ఒక్కడూ ధైర్యంగా పడుకోగలిగితే అది ఘన విజయం, ఇంకేం లేదు. 5 ఏళ్లకి విజయం ఏమిటంటే పక్క తడపకుండా ఉంటే అదే విజయం. 10 ఏళ్లకి విజయం ఏమిటంటే ఒక్కడూ పడుకోగలిగితే అదే విజయం. 20 ఏళ్లకి విజయం ఏమిటంటే నలుగురు స్నేహితులను సంపాదించుకోగలిగితే అదే విజయం. 30 ఏళ్లకి విజయం ఏమిటంటే శృంగార భోగాలు సమర్థంగా అనుభవించగలిగితే అందుకు ఓపిక ఉంటే అదే విజయం. 40 ఏళ్లకి విజయం ఏమిటంటే జీవితానికి సరిపడి సంపాదించగలిగితే అదే విజయం. మళ్ళీ 50 ఏళ్లకి విజయం ఏమిటంటే 45 మళ్ళీ వస్తుంది, పురోగమనమే తిరోగమనం, కంగారు పడకు. 50 ఏళ్లకి ఏమిటంటే అది అంతే, 40 ఏళ్లలాగే జీవితానికి సరిపడా సంపాదించుకోగలిగితే ఘన విజయం. 60 ఏళ్లకి విజయం ఏమిటంటే 30 ఏళ్లప్పుడు శృంగార భోగాలు అనుభవించే ఓపిక తీరిక లేకపోయినా సరసభావం మనస్సులోంచి చెడకుండా ఉంటే అది విజయం. 70 ఏళ్లకి విజయం ఏమిటంటే 20 ఏళ్లకు సంపాదించుకున్న నలుగురు స్నేహితుల్ని 70 ఏళ్ల వరకు నిలబెట్టుకోగలిగితే అది ఘన విజయం. 80 ఏళ్లకి విజయం ఏమిటంటే మళ్ళీ సరిగ్గా 10 ఏళ్లదే, ఒంటరిగా పడుకోగలిగితే అదే ఘన విజయం. 85 ఏళ్లకి విజయం ఏమిటంటే మళ్ళీ 5 ఏళ్లదే, పక్క తడపకుండా ఉంటే అదే ఘన విజయం. 80 దాటాక విజయం ఏమిటంటే బతుకుండడమే విజయం, ఇంకేం చేయదు.